ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించునుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేళ్ళు అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటున్నాయి. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుడు నీకు మూసుకుపోయి ఉన్న తలుపులు తెరవనై ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఆశీర్వాదము మూసుకుపోయింది కదండి. మరి అనేక విధాలుగా నాకు మూసుకుపోయినాయి, ద్వారాలు తెరవబడట్లేవు, ఆశీర్వాదాలు తెరవబడట్లేదు, నా ప్రార్థన అంగీకరిస్తలేడు అని చెప్పేసి బాధపడుతున్నారా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మూసుకుపోయిన తలుపులను తెరిచేవాడండి. ఈరోజు దేవుడు ఏమని సెలవిస్తుందంటే, ప్రకటన 3:8 నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీ వాక్యము గైకొని నీ నామము ఎరగను లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వెయ్యనేరడు. హల్లెలూయా. నిజంగా చూడండి, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతుంది కదా. ఈరోజు నీ మూసుకుపోయిన ద్వారాలను దేవుడు తెరవాలని కోరుకుంటా ఉన్నాడండి. ఈరోజు చాలా మంది అనుకుంటా ఉంటారేమని, యేసయ్యా మరి నిజంగా నేను ఎక్కడైతే ఆపేశారో మీరు కదండి, ఏ విషయంలో, జాబ్ విషయంలో కావచ్చు, స్టడీ విషయంలో కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు, లేకపోతే వాక్యం విషయంలో కావచ్చు, ఇంక దేని విషయంలో అయినా కావచ్చు అండి. అయితే ఎక్కడైతే మీరు ఆపేశారో, అది బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడైతే ఆపేశారో అక్కడ దేవుడు నీకు ముందుగా తీసుకొని వెళ్తాడంట. హల్లెలూయా. ఒక చక్కని మార్గం తెరచబోతుందంట. కాబట్టి మీరు దిగులు చెందొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీ కోసమే తలుపులు తెరిచి ఉన్నాను. హల్లెలూయా. ఏమంటున్నాండి దేవుడు, ఈరోజు నీ కోసమే నేను తలుపులు తెరిచి ఉన్నాను, దాన్ని ఎవడు మూయలేడని సెలవిస్తా ఉన్నాడు కదండి. నిజంగా కదండి. అందుకే ఆయన కొంచెమై ఉండినను నీ వాక్యం గైకొని ఎరుగను లేదు. నిజంగా ఈరోజు మన వాక్యం తెలుసుకొని, ఆయన ఒక శక్తి తెలుసుకొని, ఆయన ఒక ప్రభావము తెలుసుకొని కూడా ఈరోజు నా ద్వారాలు మూసుకుపోయినాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు, నీ ద్వారాలు నేను తెరవబోతున్నాను. నేను తెరవాలనుకుంటే ఎవరు మూయగలరు? ఎవరు నిన్ను హేళన చేయగలరు? నిన్నెవరు ఆశీర్వాదకరంగా వద్దు అని అనుకుంటున్నారా? ఈరోజు అనుకుంటున్నారేమో, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఈరోజు వీళ్ళు దీవెనకరంగా ఉండకూడదు, వీళ్ళు ఆశీర్వాదకరంగా ఉండదు, వీళ్ళ బ్రతుకులు ఇంతే ఉండాలి, వీళ్ళ జీవితాలు ఇంతేగా ఉండాలని చెప్పేసి ఈరోజు నేను అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు, నేను తలుచుకుంటే ఎవరు ఏమి చేయగలరు. నిజమండి. ఈరోజు దేవుడే మన పక్షంగా ఉన్నాక ఎవ్వరూ ఏం చేయలేరు కదండి. నీ వచ్చే ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు, నీ దీవెన ఎవరూ ఆపలేరు. కాబట్టి దేవుడే చెప్తుండు, ఆయన తలుపులు తెరవబోతుంది ఈరోజు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో, ఈరోజు మీ ద్వారాలు తెరవబోతున్నాడు, మీ తలుపులు తెరవబోతున్నాడు. కాబట్టి దేవుడే సెలవిస్తా ఉన్నాడు సిస్టర్, ప్రతి విషయంలో మీకు అండగా ఉంటుండు కదండి. అందుకే ఎవడునో వెయ్యనేరడు. హల్లెలూయా. ఆయన తలుచుకుంటే ఎవరండి? ఎవ్వరు కదండి, ఏం చేయలేరు. కాబట్టి ఈరోజు నువ్వు చింతిస్తున్నావేమో, దేవా నిజంగా నా ద్వారం మూసుకుపోయింది యేసుప్రభా, నా తలుపులు తెరిచేవాడు నువ్వే యేసుప్రభా. ఈరోజు నేను ఎక్కడైతే ఆగిపోయాను, ఎక్కడైతే నా ఆశీర్వాదం ఆగిపోయింది, ఎక్కడైతే నా దీవెన ఆగిపోయింది, ఎక్కడైతే నేను బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, అవన్నిటి నుంచి విడిపించే దేవుడవు నీవే యేసయ్యా. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను యేసయ్యా. నా కొరకు నీ తలుపులు తెరిచి ఉన్నాయని నమ్ముచున్నాను ఈరోజు అని నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? అయితే కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని సెలవియండి. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుంది. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్. మరి ప్రతి ఒక్కరు వాక్యం విన్నా ప్రతి ఒక్కరు మీ జీవితంలో నెరవేర్చాలంటే కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని తెలియపరచండి. అదేవిధంగా ఇంకెంతమంది అయితే మన ఫ్యామిలీ మెంబర్స్గా మారలేదో యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఫ్యామిలీ మెంబర్గా మారండి. మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాము. మీ జీవితంలో మీ కుటుంబం దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని మనసారా కోరుకుంటూ ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభా, ఎంతమంది అయితే ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసుప్రభా, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప మేలు చేయండి, గొప్ప ఆశీర్వాదం దయచండి, ప్రతి ఆటంకాలు తొలగించండి, అద్భుతం ఆచారం మేలు జరిగించండి యేసుప్రభా, దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి యేసయ్యా. వారి సమస్య, దుఃఖం, వేదన, బాధ, సమస్య అన్నిటి నుంచి విడిపించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, మీ దీవెనకరంగా మార్చండి, ప్రతి అవసరాలు తీర్చండి, ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి యేసుప్రభా. స్కూల్స్కి ఎంతమంది కాలేజ్ జాబ్కి వెళ్తున్నారో
వాళ్ళు రాకపోకల ప్రయాణం తోడుగున్న ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి మార్క్స్ వాళ్ళు పాస్ అవుట్ ఒక సహాయం దయచని వారికి నారకి బుద్ధులు ఫీజు విషయంలో అన్ని విషయంలో మీ కార్యం జరిగించండి ఏసయ్య. ఎంతమంది తల్లిదండ్రులు విడిచి అబ్రాడ్కి వెళ్తున్నారు, భార్యను విడిచి వెళ్తున్నారు ఏసయ్య, వారందరూ తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా నేను మీరు అండగా ఉండి నడిపించండి యేసు ప్రభు. మీరే సహాయం దయచండి ఏసయ్య. మంత్రశక్తులతో, చీకటి శక్తులతో, అమాస పుణ్యం పనిచేసే ప్రతి చీకటి శక్తులు యేసు నామంలో కుప్ప కూలిపోను నాకు యేసు ప్రభు. దాని రాజ్యం నుంచి విడిపించండి యేసు ప్రభు. మీరే కార్యం జరిగించండి ఏసయ్య. కుటుంబ ప్రార్థన చేసుకొని రక్షణ భాగ్యం తెచ్చే ప్రతి ఒక్క మినిస్ట్రీ మీ జ్ఞాపకం చేసుకొని ప్రతి సంఘాలు ఆశీర్వాదకరంగా మార్చబడిన గాక యేసయ్య. ఎత్తబడే సంఘానికి ప్రతి కుటుంబం సిద్ధమవును గాక యేసు ప్రభు. మీరే కార్యాలు జరిగించండి యేసయ్య. ఇంకా ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, దేని కొరకు చింతిస్తున్నారు, దేని కొరకు వేదన పడుతున్నారు యేసయ్య, వారందరినీ మీ జ్ఞాపకం చేసుకొని యేసయ్య. ప్రతి ఆటంకాలు తొలగించండి యేసయ్య. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలిగి చేయమని, ఈ దినమంతా మీరు తోడుండి అద్భుతాలు జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్